Global Interscope, the revolutionary swimming pool company. We do swimming pools designing and execution. 93969 యానిమల్ ట్రైలర్ చూశారు, ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సందీప్ రెడ్డి నువ్వు సినిమాది నువ్వు ఏం చేసినా మేము హిట్ ఇస్తాం అంటే మీ కథల్ని అవన్నిటికీ నెక్స్ట్ అది సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వచ్చిందంటే రిలీజ్ అవుతుంది లేదా అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ఆ బజ్ క్రియేట్ అయిపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ తర్వాత హౌ డూ యూ ఫీల్ దట్? ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగులో కూడా నో మ్యాటర్ అది ఎంత డబ్బింగ్ ఫిలిం అయినా కూడా ఓపెనింగ్స్ బుకింగ్స్ అన్ని తెలుగు సినిమాలానే ఉన్నాయి. సో వెరీ హ్యాపీ వెరీ అడ్వాన్స్ బుకింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకోలేదు తెలుగు తమిళ్. హిందీలో ఉంటాయని తెలుసు బికాస్ హిందీ హీరో బట్ యా హ్యాపీ. హిందీలో రణబీర్ కపూర్ కాబట్ట లేకపోతే ఆల్రెడీ కబీర్ సింగ్తో మనకి ఇక్కడ వచ్చిన విమర్శల కంటే ఎక్కువ విమర్శలు వచ్చి అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 360 క్రాస్ చేసింది. 380 చేసింది కబీర్ సింగ్, 380 క్రోస్ చేసింది. సో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ఓకే ఓపెనింగ్స్ బాగుంటాయి అనుకున్నారా? యా ఇంపాక్ట్ ఉంటుంది. బిన్ సేమ్ ఫిల్మ్ మేకర్ ఇస్ డూయింగ్ విత్ రణబీర్ కపూర్, ఆయన సక్సెస్ ఇది. సో యా ఓకే 2017 అప్పుడు ఐ డోంట్ నో అర్జున్ రెడ్డి బడ్జెట్ ఎంత అప్పుడు? యాక్చువల్లీ స్పెండ్ చేసింది 2.5 crores. ఓకే బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని మై ఫీజ్ ఐ డెంట్ టేక్ ఎనీ ఫీజ్ అట్లా ఇట్లా చూస్తే దెన్ వీ హ్యావ్ టు షో ఇట్ టు 3.5 4 అని. బికాస్ ఇఫ్ యూ డోంట్ సీ 3.5 4 మనకు కొన్ని అమ్మేటప్పుడు ఆ మాత్రం డబ్బులు ఇవ్వరు వీళ్ళు. సో చెప్పడం 4 అని అలవాటు అయింది, 3.5 4 బట్ యాక్చువల్ వాట్ వీ స్పెంట్ వాస్ 2.5. 2.5లో అయిందా సినిమాని ఇప్పుడు చూస్తే డౌట్ వస్తుంది యాక్చువల్లీ 2.5లో చేసామంటే. బట్ ఇట్ కలెక్టెడ్ 50. ఏమో తెలియదు అది ఎంత కలెక్ట్ చేస్తే నిజంగా తెలియదు. ఎందుకంటే అది రిసీవ్ చేసుకునే విధానం, అది వచ్చిన సక్సెస్ రివ్యూస్ అని దాంతో అందరం ఖుషి అయిపోయినాం. యాక్చువల్లీ కూడా నాకు ఎంత కలెక్ట్ చేసింది ఎంత షేర్ వచ్చింది నాకు అసలు ఐడియా లేదు. యాస్ట్ మా అన్నయ్య ఫాదర్ని అడగాలి క్లారిటీగా. యాక్చువల్లీ మీరు అసలు ఎప్పుడు నెంబర్స్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను ఎప్పుడు నెంబర్స్ని పట్టించుకోను అని. స్టిల్ అంటే నెంబర్స్ కంటే ఎక్కువ యూనో ఆ రెస్పాన్స్ ఉండింది. డోంట్ యు థింక్ నెంబర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్, ఆ ఇంపాక్ట్, దోస్ ఫోన్ కాల్స్ అవి ఎక్కువ అయిపోయినాయి కదా. నాకైతే అదే అనిపించింది. సో నేను కూడా ఆ ఇంపాక్ట్లో ఆ ఎఫెక్ట్లో ఉండిపోయాను. నేను ఎక్కువ పట్టించుకోలేదు అసలు ఎంత వచ్చింది ఏందనేది. బట్ అర్జున్ రెడ్డికి ముందు ప్రొడ్యూసర్స్ అనేది దొరకలేదు. ఆ టైంలో ఆ నెంబర్స్ అనేది ఈ అమౌంట్ పెడితే చాలు, నేనేంటో నాది నేను రాసుకున్న కథని నేను చూపించాలి అన్న దాంట్లో అప్పుడు ఉండే కదా నెంబర్స్. అప్పుడు నాకు ఏముండే అంటే 2.5 పెడుతున్నాం, వర్స్ట్ కేసులో 2 అయినా బ్యాక్ రావా అనుకున్నాను. 50 పోతే పోయినాయి. అట్లీస్ట్ మనం అనుకున్న సినిమా చేసినాము. అట్లీస్ట్ యూనో పీపుల్ ప్రొడ్యూసర్స్ విల్ నో, ఎనీబడి హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ మీ దే నో దట్ ఐ నో ద క్రాఫ్ట్ అని. సో యా. Was it total your brother's money? Yeah, my brother's money, my father's money. Yeah. Okay. So Arjun Reddy almost 2.5 4 pedte it collected around 50 and Kabir Singh నాకు బడ్జెట్ ఎంతో 36 పెడితే 380. Yeah. 380. 2019 కబీర్ సింగ్ రిలీజ్ అయింది. 2019 తర్వాత మీ మూవీ అని కాదు ప్రతి మూవీకి నెంబర్స్ మారిపోయాయి. ఇప్పుడు ఎవరు 500 అబోవ్ 1000స్లోనే మాట్లాడుతున్నారు బడ్జెట్ కలెక్షన్ అనేది. అంటే వన్స్ పాండమిక్ తర్వాత నెంబర్స్ అన్ని డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎవరు 1000 కంటే తక్కువ ఆలోచించట్లేదు అండ్ పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. యానిమల్ రిలీజ్ అవుతుంది December 1st. అర్జున్ రెడ్డికి కబీర్ సింగ్కి ఇప్పటికి నెంబర్స్ ఏమనుకుంటున్నారు? నెంబర్ ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? చూడాలి ఎంత చేస్తామో. బట్ దే ఆర్ సేయింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫస్ట్ డే ఓన్లీ ఇన్ హిందీ ఇట్ విల్ బి మోర్ దెన్ 50 అంటున్నారు. బట్ ఫస్ట్ డే ఇన్ హిందీ ఓన్లీ హిందీ మోర్ దెన్ 50, దట్ టు ఓన్లీ ఇండియా. దట్స్ అ క్రేజీ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో చూడాలి. సో 3-4 డేస్లో తెలుస్తుంది అంటారు మామూలుగా. ఫస్ట్ 3 డేస్లో వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అండ్ సో లెట్స్ సీ.
ఇప్పుడు మీ అన్నే కాదు ప్రొడ్యూసర్, భూషణ్ గారు కూడా Yeah, ఉన్నారు. yeah, మీ yeah. సెకండ్ ఫిలిం కూడా భూషణ్ గారే కదా. యా సో అంటే ఎక్స్టర్నల్గా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే మేక్ యూ సిట్ ఇన్ ద డిస్కషన్స్ కదా, ఇట్లా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు అందరికి క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు. ఎక్కువ ఉంది, 1000 ఇది అందరికి ఎక్కువ ఉంటుంది. ఓకే. అందరికి 600 700 800 అంటున్నారు. చూడాలి ముందే ఎందుకు ఇలా రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఓకే. మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, యు ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ వర్క్ అంతే. మీకు ఎప్పుడు హిట్ ఆర్ ఫ్లాపులు ఎఫెక్ట్ చూపించవా? ఫ్లాప్ అయితే ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు పడదు? ఇప్పుడు దాకా రాలేదు. రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్లాప్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ఎనీబడి. ఎందుకంటే 3-4 years into one film, one thought. So it's more than 3 years I'm into this film. Definitely ఫ్లాప్ అయితే కాదు. యూ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫిలిం. మీ డెబ్యూ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది. యా అంటే సి వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ నీ ఫిలిం మీద ఒక ప్రొడ్యూసర్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టినప్పుడు యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ మనీ బ్యాక్. దాని తర్వాత వచ్చింది ఇంకా బోనస్, యూనో. సో దట్స్ వాట్ ఐ థాట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కూడా అంతే, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి ఎట్లయినా. రిటర్న్స్ రావడం అనేది సమస్య కాదు. సో బట్ ఫర్ ఏ కన్వెన్షనల్ సెటప్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, శాటిలైట్ డిజిటల్ లేనప్పుడు, దట్ వాజ్ అ థాట్, పెట్టిన డబ్బులు రిటర్న్ అవ్వాలి అని. ఇప్పుడు వెన్ యూ మేకింగ్ ఫిల్మ్ విత్ స్టార్ విత్ రీజనబుల్ బడ్జెట్, ఐ థింక్ దెర్ విల్ బి రికవరీ. ఎగ్జాక్ట్లీ. Yeah.